సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చౌటుప్పల్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి సంబరాలు. ఘనంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా మున్గోడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రతి నియోజకవర్గంలో సంపూర్ణంగా గుడుంబ నిర్మూలన చేయాలన్న దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. నల్గొండలో ఘనంగా నకరికల్ ఎమ్మెల్యే వీరేశం జన్మదిన వేడుకలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కారంలో క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం. శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. రేపటి నుంచి జరిగే POW రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి. ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు. నారసింహస్వామి ఆలయంలో సాంప్రదాయ దుస్తుల నిబంధనల అమలులో కొంత ఆలస్యం. మహాత్మా జ్యోతిబా ఫూలే జాతీయ అవార్డు 2024 సెలక్షన్ లెటర్ అందుకున్న చొల్లేటి భాస్కరాచారి. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో గల అతి పురాతనమైన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చౌటుపల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు, హోమగుండాలు, పర్యావరణాన్ని కాపాడే విధంగా చెట్లు పంపిణీ చేశారు. చౌటుప్పల్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు, హోమగుండాలు, పర్యావరణాన్ని కాపాడే విధంగా చెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్రెడ్డి రాజు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మరియు ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌటుప్పల్ రంగా, వ్యాపారవేత్త మంచి భాస్కర్ గుప్తా, ఉడుకు శ్రీనివాస్ గౌడ్, బోదాల రమేష్ గౌడ్, మల్లేశం రావు, బాలకృష్ణ, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ పాల్గొన్నారు. శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, వెలుగు వెంకన్నలు, పటేల్ రమేష్ రెడ్డి తండ్రి డాక్టర్ పటేల్ సోమిరెడ్డితో కలిసి కట్ చేశారు. శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, వెలుగు వెంకన్నలు, పటేల్ రమేష్ రెడ్డి తండ్రి డాక్టర్ పటేల్ సోమిరెడ్డితో కలిసి కట్ చేసి మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం, ప్రజల తరపున పటేల్ రమేష్ రెడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా నిస్వార్థంతో పటేల్ రమేష్ రెడ్డి పనిచేశాడని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరపున మరెన్నో పదవులు అనుభవించాలని ఆకాంక్షించారు. అంతకుముందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అల్లేటి ఆటం వరల్డ్లో అనాథలకు అన్నదానం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా మిత్రుడు రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల్ లెవెల్ కానీ, విలేజ్ లెవెల్ కానీ, టౌన్లో కౌన్సిలర్స్ కానీ అందరి నాయకులకు, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పటేల్ సోమిరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రమేష్ రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సర్పంచ్తో జీవితం స్టార్ట్ చేశాడు. సర్పంచ్ తోటి ఒకసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయటం, 2 సార్లు ఎమ్మెల్యేగా మిస్ కావటం, ఎంపీగా మిస్ కావటం, ఫైనల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుచరుడు కావడంతో
ఇలా ఒక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులవడం అందరూ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం. అందుకే ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇలా పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఇవాళ ఘనంగా ఈయన జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన దీనిలో భాగంగా కేక్ కట్ చేయటం కాకుండా అన్నదానాలు, కేక్ కటింగ్లు, పళ్ళ పంపిణీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు జరుగుతుంది. రమేష్ రెడ్డి 30 ఏళ్ల జీవితంలో ఇలా ఓటమి గెలుపులను చేయకుండా ఇలా ప్రజల మధ్యనే ఉండి ఇవాళ ఆస్తులు పోగొట్టుకొని చాలా ఆస్తులు పోయినాయి. అలాగే సేవా కార్యక్రమాలు స్ప్రెడ్ ఇండియా అనే ఆస్తులు పెట్టుకొని అన్ని స్కూల్స్లో కూడా డెవలప్ చేసి ఆయన వంతు కృషి చేశారు. భగవంతుడు ఫైనల్గా ఈయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా ఆటా సభలకు దుద్దిల శ్రీధర్ బాబును, రమేష్ రెడ్డిని ఇలా పంపించడం జరిగింది. కాబట్టి ఈయన అంచెలంచెలుగా ఇవాళ ఎదుగుతూ ప్రజల మధ్య ఉండి సేవ చేసుకుంటూ వెళ్తున్నందుకు ఇలా మనందరికీ సంతోషం. ఒక నాయకుడిగా మనకు ఎదిగితే సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదుగుతారనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రమేష్ రెడ్డి గారికి మంచిగా భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చుకుంటూ ఆయన ఆయుష్ని పెంచాలని కోరుకుంటూ ఇలా అమెరికాలో కూడా ఇలా మా జన్మదినం ఇలా అమెరికాలో కూడా ఆయన మిత్రులు మంచిగా ఘనంగా జన్మదిన వేడుకలు జరపాలని మరొకసారి మంచి జీవితంలో మంచి పదవులు కూడా రేవంత్ రెడ్డి సహకారంతో ఇంకా మంచిగా రీచ్ కావాలి, హయ్యెస్ట్ లెవెల్కి పోవాలి, అన్ని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఒకసారి భగవంతుని కోరుకుంటూ వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారు. చూడండి సార్, ఇటు చూడండి. అంటే సారు అంటే సార్ అటుపో స్వామి అటుపోరా బాబు.
అంటే అంటే చేయి వస్తుంది సార్ మీ దగ్గర వెనక Long live, long live. Long live, long live. Long live, long live. Long live, long live. ఇప్పుడు ఏ రాష్ట్రాల పనుల పంపిస్తారు అన్నారు పెట్టండి పడదు వెనకకుంటే మొత్తం హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 28వ వార్డు హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి హోమం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 28వ వార్డు హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి హోమం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ శంకర్, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మామిడి కార్తీక్, యువజన కాంగ్రెస్ నాయకులు పాదం అనిల్, రంజిత్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజల కొరకు ఆలోచించే నాయకుడని, ప్రజాసేవే జీవిత లక్ష్యంగా చేసుకునే నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ ఏవీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవ్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మాజీ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ పానుగంటి రజని, వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, లింగోట మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫర్, కో ఆప్షన్ సభ్యులు అబ్బాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర యాదయ్య, ఈద శేఖర్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు చాందు పాషా, భూష్పాక సంజీవ, పిఎస్సిఎస్ డైరెక్టర్ తిరుమణి సత్యనారాయణ, కాటిక మహేష్, వీరమల్ల సైదులు, వీరమల్ల నాగరాజు, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉంది ఎంపీ చెక్ ఉంది. ఓకే అందరూ వచ్చారు కాకపోతే డౌట్ వస్తాయి కొన్ని పొద్దున స్టార్ట్ చేయరు ఆయన ఎట్లా అలా మీకు సైజు లేవు అట్టే 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 ఉండు దాపే కానీ ఒక దగ్గర ఉండాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి తరుణంలో రాష్ట్రాన్ని గుడుంబ రహిత రాష్ట్రంగా తయారు చేయడంతో పాటు జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గంలో సంపూర్ణ గుడుంబ నిర్మూలన నియోజకవర్గం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసిందని దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవరకొండ స్టేషన్ శ్రీనివాస్ తెలిపారు. 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు దేవరకొండ ఎక్సైజ్ పరిధిలో కుటుంబాలను నిర్మూలించడం కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా శనివారం డిండి మండలంలోని పలు గ్రామాలలో టీమ్ రైడ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడారు. 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు దేవరకొండ ఎక్సైజ్ పరిధిలో గుడుంబాను నిర్మూలించడం కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా శనివారం డిండి మండలంలోని పలు గ్రామాలలో టీమ్ రైడ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ జాయింట్ రైడ్స్ ఆర్గనైజేషన్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జూన్ 1 నుండి నెల రోజుల పాటు ప్రతిరోజు దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించడం కోసం యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుడుంబా నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. గుడుంబాకు తయారీకి ప్రధాన ముడిసరికైన బెల్లం సంబంధించిన సమాచారం ఎక్సైజ్ అధికారులకు అందించాలని, వ్యాపారులు సైతం ఈ బెల్లాన్ని నిల్వ ఉంచడం, అమ్మడం చేసినట్లయితే చట్టరీత్యా నేరం అవుతుందని, వారు శిక్షార్హులవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ గుడుంబ నిర్మూలన కోసం సహకరించాలని ఆయన కోరారు. నా పేరు శ్రీనివాస్ అండి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవరకొండ స్టేషన్. గౌరవ డైరెక్టర్ గారి ఆదేశానుసారం దేవరకొండ స్టేషన్ లిమిట్స్లో గుడంబను పూర్తిగా నిర్మూలించడం కోసం ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం అయిందండి. దానికి అనుగుణంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి సంతోష్ గారి ఆదేశానుసారం ఈరోజు దిండి మండలంలో జాయింట్ రైడ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కలిసి జాయింట్ రైడ్స్ ఆర్గనైజ్ చేసినామండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక నెల రోజుల కాలంలో గుడంబను దేవరకొండ స్టేషన్ లిమిట్ నుంచి పూర్తిగా నిర్మూలించడం కోసం ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రజలందరి సహకారం కావాలని, మరొక విషయం ఏంటంటే గుడంబకు తయారీకి ఉపయోగించే ప్రధాన ముడిసరికైన బెల్లానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దయచేసి మాకు పాస్ ఆన్ చేయాల్సిందిగా, ఇట్లాంటి వాటిని గుడంబకు తయారీకి వినియోగించే బెల్లంను ఎవరన్నా కలిగి ఉంటే చట్టరీత్యా నేరమండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ దయచేసి పాస్ చేయాలని,
కోరుకుంటాను. గుడంబను పూర్తిగా దేవరకొండ స్టేషన్ లిమిట్స్ నుంచి పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రజలందరి సహకారము కోరుతున్నాను. ధన్యవాదాలండి. శనివారం నల్గొండ పట్టణంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలను మాండ్రా సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్లో 50 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ యాదవ్ మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినం వేడుకలను మాండ్రా సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్లో 50 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలగూడెం సర్పంచ్ దాసరి రాజు, అలదాసు మహేష్, గురుజ రాములు, పాండు, దొండ చిన్న రమేష్, బండ శ్రీకాంత్ రెడ్డి, గుండు నరసింహ, ఆల్దాస్ రాజు, మొట్టు రాములు, పెరిక శ్రీకాంత్, ఆల్దాస్ సురేష్, చింటూ, బట్టు రాజేష్, బట్టు సాయి కుమార్, మొట్టు శంకర్, కుమ్మరికుంట్ల రాజేష్, గుర్రం రవి, దొండ శివకుమార్, ప్రజ్ఞాపురం మణికంఠ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కారంలో క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం, పలు సేవా కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ నాయకులు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో శనివారం జనహృదయ నేత, ఆపద్ బాంధవుడు, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చౌటుప్పల్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పలువురికి బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కారం క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం, పలు సేవా కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీలో శనివారం జనహృదయ నేత, ఆపద్ బాంధవుడు, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చౌటుప్పల్ కాంగ్రెస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పలువురికి బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం లక్కారంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల మధ్యలో ఆనందోత్సవాలతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం నరాల బలహీనత, వెన్నుముక, అంగవైకల్యం గల బాధితులకు 36 మందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి గారు పేద ప్రజలకు దేవుడని, ఎంతోమంది కూడు గూడు కల్పించే నాయకుడని, అలాంటి నాయకుడు మన ఎమ్మెల్యేగా ఉండడం గర్వకారణమని అన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా పలు దేవాలయాలు వారి పేర్ల మీద అర్చనలు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. శనివారం శ్రీరామ్ సేవా ట్రస్ట్ అలంకార్ బజార్ వారి ఆధ్వర్యంలో తొలిసారి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహాదేవ్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. శనివారం శ్రీరామ్ సేవా ట్రస్ట్ అలంకార్ బజార్ వారి ఆధ్వర్యంలో తొలిసారి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహాదేవ్ దంపతులు ముఖ్య అతిథిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రమూర్తి, ఆదిత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ట్రస్ట్ నిర్వాహకులు తోట శ్యాంప్రసాద్, గుడిపాటి సురేష్, బూర్లె మధుసూదన్, మల్లారెడ్డి, మహంకాళి రమేష్, వీర్లపాటి రమేష్, ఉదయ్, రజ్వి, శ్రీధర్, శేఖర్, తోట శ్రీను, గుడిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు కాసం జగన్, స్వప్నాల సహకారంతో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట పట్టణంలో జూన్ 2, 3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో జూన్ 2, 3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోర్టు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక RSS భావజాలం వ్యాప్తి చేయడంలో భాగంగా మోడీ భక్తి ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మహిళలను వంటింటి కుందేలుగా మార్చే ప్రయత్నం చేశాడు అన్నారు. అదేవిధంగా మతోన్మాద మనువాద భావాలను రెచ్చగొడుతూ పితృస్వామ్యాన్ని దేశంలో విస్తృతపరిచి మహిళల హక్కులను కాలరాసే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. రాబోయే కాలంలో మోడీ ప్రయత్నాలను అడ్డుకోకపోతే మహిళలు తమ హక్కులను స్వేచ్ఛను కోల్పోయి పితృస్వామ్య పాలనలో బానిసలుగా బతికే రోజులు వస్తాయని అన్నారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందన్నారు. అందుకే ప్రతి మహిళ పితృస్వామ్య పాలనకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకోవడానికి, తమ హక్కులు కాపాడుకోవడానికి, స్వేచ్ఛ జీవితాన్ని కొనసాగించడానికి రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని ప్రతి మహిళను చైతన్యం చేయడమే జూన్ 2, 3 తేదీలో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల ఉద్దేశమని అన్నారు. వీటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, కోశాధికారి చేయమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, శ్రీ వాసుదేవ శుద్ధ పుణ్యవాచనం, స్నపనము ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి మన్యసూక్త పారాయణంతో పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు, తదుపరి లక్షనాగవల్లి దళపత్రములతో క్షేత్రపాలకుడికి సహస్రనామార్చన, వేద పండితులు, అర్చకులు, పురోహితులు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం పూజలు జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవంలో భాగంగా విశ్వకేశన ఆరాధన, శ్రీ వాసుదేవ శుద్ధ పుణ్యహ వచనం, స్నాపనము ఆరాధన, ఆంజనేయ స్వామివారికి మాన్యసూక్త పారాయణముతో పంచామృత సుగంధ ద్రవ్యములతో అభిషేకములు, తదుపరి లక్షనాగవల్లి దళ పత్రములతో క్షేత్రపాలకుడికి సహస్రనామార్చన, వేద పండితులు, అర్చకులు, పురోహితులు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం పూజలు జరిపారు. అర్చకులు యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట ఆలయం నందు కూడా యథావిధిగా ఉత్సవాలు నిర్వహణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కర్ రావు, పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. क्षणार्धमवतीर्णस्य पंचाकुटि विलसित स्वयं व्यक्त श्री यादाद्रि लक्ष्मी नृसिंहस्वामिनः क्षेत्रपालक आंजनेय स्वामी देवता प्रीत्यर्थे हनुमज्जयंती महोत्सवांग लक्ष नागवल्ली दलार्चन कैंकर्यं करिष्यामः.
श्रीमान् श्रीवदः श्रीवत्सगोत्रोद्भवस्य भास्करायण वंशोद्भवस्य नरसिंहमूर्तिनामधेयस्य धर्मवत्याः रत्नवारनामवश्याः सह कुटुम्बस्य कुमारस्य रामकृष्णशर्मनामधेयस्य धर्मवत्याः भद्रानामधेयायाः अनयोर्दं नरसिंहनामशर्मनामधेयस्य एतेषां यजमानानां सह कुटुम्बानां श्रेयस्थैर्यविजयाभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं पूर्वसङ्कल्पित गोत्रोद्भवानां पूर्वसङ्कल्पित वंशोद्भवानां पूर्वसङ्कल्पित नामधेयानां सर्वेषाम् अधिकारिणां सर्वेषां भक्तजनानां च श्रेयस्थैर्य యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సాంప్రదాయ దుస్తుల నిబంధనల అమలులో కొంత ఆలస్యమైంది. జూన్ 1వ తేదీ నుండి సాంప్రదాయ దుస్తులు అమలు చేస్తామని కొద్ది రోజుల క్రితం ఈవో భాస్కర్ రావు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. భక్తులకు అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించిన అనంతరం సాంప్రదాయ దుస్తులు పూర్తి స్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సాంప్రదాయ దుస్తుల నిబంధనల అమలులో కొంత ఆలస్యమైంది. జూన్ 1వ తేదీ నుండి సాంప్రదాయ దుస్తులు అమలు చేస్తామని కొద్ది రోజుల క్రితం ఈవో భాస్కర్ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. భక్తులకు అవగాహన కల్పించేలా సమాచారం నిర్వహించిన అనంతరం సాంప్రదాయ దుస్తులు పూర్తి స్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన దేవస్థానం సిబ్బందితో కొండపై ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన చొల్లటి భాస్కరాచారి గత 45 సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమాలలో, సాంస్కృతిక ఉద్యమాలలో ముందుండి అనేక రకముల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేస్తున్నందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ, నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కి చెందిన చొల్లేటి భాస్కరాచారి గత 45 సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమంలో, సంస్కృత ఉద్యమాలలో ముందుండి అనేక రకముల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ, నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్లోని బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా
మహాత్మా జ్యోతిబా ఫూలే జాతీయ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు. గౌరవనీయులు పెద్దలు చొల్లిటి భాస్కరాచారి గారు వారు విద్యార్థి దశ నుంచే సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు. మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డుకు వారిని సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం, వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కరాచారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో దాసోజు కృష్ణమాచారి, సిహెచ్ లక్ష్మీబాయి, రాజేశ్వరి, శోభారాణి, బండమీది అంజయ్య, భిక్షాల మహేష్ల సహకారంతో శనివారం కనగల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో దాసోజు కృష్ణమాచారి, సిహెచ్ లక్ష్మీబాయి, రాజేశ్వరి, శోభారాణి, బండమీద అంజయ్య, భిక్షాల మహేష్ల సహకారంతో శనివారం కనగల్లు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ వేసవికాలం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయట తిరగకుండా చల్లటి పానీయాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజానికి సహాయ సహకారాలను అందిస్తూ సేవాభావంతో ఉండాలని తెలియజేశారు. మా 30 సెకండ్స్ తీసుకో. ఆడబెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు వీరయ్య, గణిత ఉపాధ్యాయులు రామలింగయ్య, శ్యాంప్రసాద్, రవీందర్, వెంకటేశ్వర్లు, సోమేశ్వర్, విష్ణు, కృష్ణాచార్యులు, నరసయ్య ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ 2004-2005 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు వీరయ్య, గణిత ఉపాధ్యాయులు రామలింగయ్య, శ్యాంప్రసాద్, రవీందర్, వెంకటేశ్వర్లు, సోమేశ్వర్, విష్ణు, కృష్ణాచార్యులు, నర్సయ్య ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, నరేందర్, రాజు, సైదులు, వెంకన్న, సుమనసయ్య, మహేందర్, సత్యనారాయణ, రాజు,
నాగరాజ్, ప్రసాద్, శ్రావణ్, సంధ్య, స్వప్న, మమత, జ్యోతి, బిందు, స్వప్న, రాజేశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు. మన గుర్తుంది, గుండాలలో ఒక టోర్నమెంట్ అయిన సందర్భంలో మన స్కూల్ పిల్లలు 2 రోజుల ముందే వెళ్ళిర్రు. అన్ని టీంలతో ఆడి గెలిచారు. కానీ అక్కడున్న ఫస్ట్ అవకాశం ఇవ్వండి, ఇది అన్యాయం అని కొద్దిసేపు మనము ప్రొటెస్ట్ చేయగానే అక్కడున్న నిర్వాహకులు వచ్చి ఒప్పుకొని మనని ముందు ఉండేటట్లుగా చేయడం జరిగింది. నాకు ఆ సంఘటన ఇంకా బాగా, ఎందుకంటే మనము ప్రొటెస్ట్ తేనెలకు తెలుగు ప్రావీణ్య పరిమళం మన శ్రీనివాస్ రెడ్డి సారు, అదేవిధంగా కృష్ణమాచార్యులు, అదేవిధంగా క్రమశిక్షణకు జీవితానికి తోవ మన రామలింగం సారు, జాతీయతను నేర్పిన వీరయ్య సారు, ఆంగ్ల భాష కోవిదులు మా భవిష్యత్తు మార్పు కోరే మా సోమేశ్వరరెడ్డి సారు, జీవశాస్త్ర మూలాన్ని సమాజ రుగ్మతల్ని తెలిపిన మా శ్యామ్ సారు, భౌతిక రసాయన శాస్త్రాలు బోధించిన మా రాములు సారు, ఎన్నో ఆటల్ని పాటల్ని నేర్పి ఈరోజు మా నుంచి దూరమైన మా రత్నంరావు సార్కి మరొకసారి జోహార్లు తెలుపుకుంటూ, మా బంగారు భౌతికై ఎల్లప్పుడూ అనుక్షణం తప్పించి శ్రమించిన నా ప్రాణపదమైన గురువులందరికీ నా పాద నమస్సుమాంజలు. పేరైన పెద్ద పరిశాల బడికి చుట్టూ 4 ఊర్ల బంధం. నిజంగా పర్రెపాడు, చిన్న పరిశాల, జానకిపురం ఈ 4 ఊర్లు వచ్చేది ఇక్కడ కాబట్టి వాటి కోసం పేరైన పెద్ద పరిశాల బడికి చుట్టూ 4 ఊర్ల బంధం. స్నేహస్తం పరుచుకున్న పర్రెపాడు, ఏటిపాయల అల్లికై అల్లుకున్న చిన్న పరిశాల, మరువని శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సంస్కృతాయాస్తు మంగళం. కట్నం లేకుండా ఎట్లా పోతుంది అది? జబర్దస్త్ ఉన్నావా లైన్లో? సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో గల అతి పురాతనమైన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో గల అతి పురాతనమైన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు దరూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, అర్చకులు దరూరి శ్రీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు. డీటెయిల్స్ రాసుకో. అదే
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్. మీరు ఎదురు రావద్దు. హెడ్లైన్స్ మరోసారి. చౌటుప్పల్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి సంబరాలు. ఘనంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రతి నియోజకవర్గంలో సంపూర్ణంగా గుడుంబ నిర్మూలన చేయాలన్న దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. నల్గొండలో ఘనంగా నకరికల్ ఎమ్మెల్యే వీరేశం జన్మదిన వేడుకలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కారంలో క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం. శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. రేపటి నుంచి జరిగే POW రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH శిరోమణి. ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు. నారసింహస్వామి ఆలయంలో సాంప్రదాయ దుస్తుల నిబంధనల అమలులో కొంత ఆలస్యం. మహాత్మా జ్యోతిబా ఫూలే జాతీయ అవార్డు 2024 సెలక్షన్ లెటర్ అందుకున్న చొల్లేటి భాస్కరాచారి. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో గల అతి పురాతనమైన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.